నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టారు నెల్లూరు కూటమి నేతలు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి తమ సంగతి కాస్త చూడమని కోరుతున్నారు. తమకు పదవుల్లో అవకాశం కల్పించాలని విన్నవించుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో కూటమి పార్టీలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాయి. కూటమి అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులపై పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. టీడీపీకి చెందిన పలువురు నేతలకు వివిధ కారణాలతో ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కలేదు. దీంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, పార్టీ సీనియర్ నేత డాక్టర్ జెడ్ శివప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోవూరుకు చెందిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ చంచల బాబు యాదవ్ కీలక పదవుల్ని ఆశిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పార్టీ నేత నారా లోకేష్, జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణలను కలిసి తమ వివరాలనిచ్చారు. ఇక ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నేతలకు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తగిన న్యాయం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు తమకు అవకాశం దక్కుతుందని జనసేన నగరాధ్యక్షుడు సుజయ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సహా పలువురు నేతలు విశ్వసిస్తున్నారు. చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడైన కొట్టే వెంకటేశ్వర్లు కూడా జనసేన కోసం కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ తరఫున నామినేటెడ్ పదవుల్ని ఈ ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసినందుకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా పలు నామినేటెడ్ పదవుల్ని ఆశిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత కర్నాటి ఆంజనేయ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి నామినేటెడ్ పదవుల్ని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణలను జనసేన, బీజేపీ నేతలు కలుస్తూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర స్థాయిలో సాధ్యం కాకపోతే జిల్లా స్థాయి పదవులైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో ఎవరికి పదవీ అవకాశాలు దక్కనున్నాయనే విషయం ఆసక్తికరంగా మారింది.